పద్మాలయాయై నమః నాభిం పూజయామి మదనమాత్రే నమః తనో పూజయామి లలితాయై నమః భుజద్వయం పూజయామి కంబుకంఠై నమః కంఠం పూజయామి సుముఖాయ నమః ముఖం పూజయామి సునాసికాయ నమః నాసికాం పూజయామి సుదేతాయై నమః నేత్రం పూజయామి రమాయై నమః కర్ణం పూజయామి కమలాయై నమః శిరం పూజయామి వరలక్ష్మై నమః సర్వాణ్యంగాని పూజయామి. తాత తాత హాయ్ కాళ్ళు తాత అదేవిడు తాతయ్య తల ఇటు పెట్టు పడుకున్నాంటి నీ తాత పెట్టిన దిక్కున పెట్టాడ్రా దాన్ని హెచ్చుకో కొత్తిమీర కట్ట అదిగా తాతయ్య ఆ ఎదురింటి కొత్తిమీర కట్టలేదు దాంతో కయ్యానికి దిగడానికి మంచి ఉపాయం ఏదైనా ఉంటే చెప్తావా చెప్పమంటావా ఇలాంటి విషయాల్లో హాలండ్ లోను పోలాండ్ లోను అయితే కేశవాయ నమః నారాయణాయ నమః మాధవ పిచ్చుకొక్క కరిచేట అరుస్తాగట చవల వేధవా అరిచాను అంటే ప్రమాదం జరిగింది కాబట్టి అరిచాను అగ్నిహోత్రం లాంటి మన ఇంట్లో ఎదురింటి అలెగ్జాండర్ గారి కోళ్లున్నాయే దొంగ కోళ్లు నాన్ వెజిటేబుల్ కోళ్లు దౌర్జన్యంగా ప్రవేశించి మన మరిన్ని ఆచారాన్ని తాటిపూడి రిజర్వాయర్ లో జూలు అక్కడగా చేసేస్తుంటే అలా మరి మీ నాన్నగారు అన్నట్టు ఇంట్లో అరిస్తే లాభం ఏమిట్రా పిచ్చేధవా అడగవలసిన 4 ముక్కలు బయటికి వెళ్ళి జాడించాలి గాని అయితే వాళ్ళని పట్టుకుని చిత్తపండుతో పచ్చిపాత్రం తోలినట్టు తోలే చక్కరా నువ్వు పంచిపాత్ర తావడానికి తప్ప మరి దేనికి పనికి రావు అమ్మాయి రాధా వస్తున్నానమ్మా. అసలు ఏం జరిగిందంటే చెల్లాయ్ ఎదురింటి అలెగ్జాండర్ గారి కోళ్లు మన ఇంట్లో ప్రవేశించి మన మడిని ఆచారాన్ని మంటాలు పెస్తున్నా నాకు విషయం అంతా అర్థమైందిరా అన్నయ్య. నేను ఆల్రౌండర్ని. ఇంగ్లీష్ లోను సంస్కృత్ లోను ఎదురింటి వాళ్ళని డెట్టాల్ తో కడిగేసి ఫినాయిల్ చల్లేసి వస్తాను. ఎదురింటి ప్రభు ఏమేం కరుణ ఎక్కడే మీ అన్న ఎక్కడే? ఓయ్ కొత్తిమీర కట్ట మంచి మర్యాద లేకుండా ఏంటా పిలుపు? నా పేరు ఎదురింటి ప్రభు కాదు ఏకే ప్రభు. ఏ ప్రభు అయితే నాకేమిటి? ఆ సంగతి తెలుసా నీకు? ఓయ్ జిస్ దేశ్ మే గంగా బైతే అయితే నాకేం బైతే కాకపోతే నాకే నన్నెందుకు పిలిచావు ముందు ఆ విషయం చెప్పు. నీ కోళ్ళు మా ఇంట్లోకి ఎందుకు తెరవు? అవును కోళ్ళే. చూడు డాడీ మన కోళ్లు కాళ్ళు జారి వాళ్ళ ఇంట్లోకి వెళ్తే పాపం ఆ పిల్ల పోట్లాడుతుంది. ఏంటి ఇప్పుడు చెప్పు. పోరా కొత్తిమీర కట్ట. నన్ను పోరాన్నావా? ఏ మీ నాన్న లేదా? నీకు చెవుడనుకుంటాను. మా డాడీ నన్ను పోరాడలా పోరాడమన్నాడు. పోరాడదా పోరాడు. అయితే పోరాటానికి నేను రెడీ. మీ కోళ్ళని మా ఇంట్లోకి ఎందుకు తెరవు చెప్పు. మేమెందుకు తరుగుతాం మేడం? ఎక్కడ తీపి ఉండునో అక్కడ చీమలు చేరును, ఎక్కడ పురుగులుండునో అక్కడ కోళ్లు చేరు. అంటే మా ఇల్లు పురుగులు పుట్టని మేము శుభ్రత లేని మనుషులని మీ ఉద్దేశమా అన్నారు చంద్ర ప్రభు? నా ఉద్దేశం కాదు, బహుశా మా కోళ్ళ ఉద్దేశం ఏంటి? అయినా ఆప్తాలు ఆడపిల్లలతో నాకు పోటాడేంటి? పెద్ద మగాడు బయలుదేరాడండి. ఇంటి ఎదుర్కొంటారు. ఏమైనా కొత్తిమీర కట్టాయి. తడి జాకెట్ లో లవ్ లెటర్ తడిచిపోతుందని ప్లాస్టిక్ కవర్ లో పెట్టించింది. ఉత్తరం గాల్లో కలిసిపోయిందా? ఎవడు రావాడు? తాతను పట్టుకుని ఎవడు రావాడు అంటావురా మన్మడా? హాలండ్ పోలాండ్ ఐడియా నేనిస్తే సింగిల్ హ్యాండెడ్ గా నువ్వు చదువుకుంటావు.
రాజు లేనప్పుడు రాజు సరింగుడా రారుదా పరదా రాజు సరింగుడా రాజు లేనప్పుడు రాజు. తాత ఆగలేకపోతున్నాడు కానీ ఏముంది అందులో చెప్పు. మా మనవడు ఆగలేకపోతున్నాడంట, ఏంటో చెప్పమ్మా. మన మనసులోని తహతహ తీరాలంటే మనం అర్జెంటుగా కలుసుకొని అర్జెంటుగా డ్యూట్ పడుకోవాలి. లొకేషన్ ఎక్కడట? హలో, లొకేషన్ ఎక్కడ అని మనవడు అడుగుతున్నాడు. కృష్ణ ఒడ్డున. ఆ? కృష్ణ ఒడ్డున. One, two, three, four, jump jamana, pickaboodu dam kaata jump jamana. ముద్దబంతి పూలు పెట్టి పూజ చేసుకో. చక్క చెడతలందుకోని భజన చేసుకో. హరే రామ హరే కృష్ణ 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 హరే రామ. ఏదో తీర్థ పాంచు భజన సక్కుబాయి సంతలోన డోలు భజన. One, two, three, four, jump jamana, pickaboodu dam kaata jump jamana. బొడిలు పట్టబోకు అందగాడ, నామాలు పెట్టబోకు సందెకాడ. మంత్రాలు చదివిస్తా పొద్దుటేళ్ళ, మంత్రాలు వేస్తాను మా పిటేళ్ళ. చిచ్చికాకు మనవడా, ఏయ్ చిచ్చికాకి కాపరా. మడి గట్టకు మంజరి, శృతి పెంచకు సుందరి. హరే రామ హరే కృష్ణ 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 హరే రామ. ఏదో తీర్థ పాంచు భజన సక్కుబాయి సంతలోన డోలు భజన. అరే 1, 2, 3, 4 జంపు జమానా, పిక్కబోడు డాము కాట జంపు జమానా. విడతల్లే కంటులేసి తప్పుకోకు, మడత పేటీలు పెట్టి చాలుకోకు. ఉడతల్లే ఉండి ఉండి రెచ్చిపోకు, ఇట్ట తడికల్ల తొంగి తొంగి చూడమాకు. లింగులిటుకు అమ్మాడి ఆడే దంతబడి. కొరకమాకు కిలాడి, గరం గరం పకోడి. హరే రామ హరే కృష్ణ 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 హరే రామ. ఏదో తీర్థ పాంచు భజన సక్కుబాయి సంతలోన డోలు భజన. 1, 2, 3, 4 జంకు జమానా, పిక్కబోడు డాము కాట జంపు జమానా. ముద్దబంతి పూలు పెట్టి పూజ చేసుకో. చక్క చెడతలందుకోని భజన చేసుకో. హరే రామ హరే కృష్ణ 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 హరే రామ. ఏదో తీర్థ పాంచు భజన సక్కుబాయి సంతలోన డోలు భజన. 1, 2, 3, 4, 4, 4 జంకు జమానా, పిక్కబోడు డాము కాట జంపు జమానా. కలిపితే అయ్యా అదేంటండి తల సుడిగాలి కూకిపోతున్నట్టు ఊగిపోతుంది. సుడిగాలి కాదురా, ఆడగాలి. ఆహా. అటు చూడు. అయ్యి బాబు పిల్ల కాదండి తల్లండి. అంటే ఏంటంట? నాకు తల్లికి పిల్లకి తేడా తెలదంటావా? సపోజ్ ఇప్పుడు నాకు శత్వరం ఎక్కువైందంటావా? పిల్ల ఉండగా తల్లి ఎందుకండి? ఒరే సచ్చినాయాల, తల్లి తరిగే వయసు, పిల్లది పెరిగే వయసు. ముందు తల్లిని సరేననిపిస్తే ఆ తర్వాత పిల్లకి ఏదో ఒక దారి చూపించచ్చని
గోల్మాల్ శాస్త్రం గోచెప్తుంది. అయితే మీ పని మీద మీరు ఉండండి, నా పని మీద నేను ఉంటాను. ఎల్లు పరమేశ్వరుడా, ఈ మనుషుల్లో ఏ క్షణానికి ఏ శాండాల బుద్ధి పుట్టేటట్టుగా చేస్తావో నీకే తెలవాల. సపోజ్ ఇప్పుడు అందరం అందుకే నిన్ను దేవుడు అంటున్నావు, దండం పెడుతున్నావు. నేను అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగితే నీకు బాటి గొబ్బరికాయలు కొడతాను. మాట తకరా వస్తే ఆ 2 కళ్ళు పీకేయి ముందు పెత్తానికి నీ 3 కళ్ళు అంతే. పిల్లమ్మగారు, పిల్లమ్మగారు అండి. ఏమిటి? నువ్వు కదమ్మా, అమ్మని పిలు. అమ్మా నిన్నేనే. పిల్లమ్మగారు, ఆ. అయ్యగారికి ఇలా అంటోడు రాలేదు, ఆ. టీ కాసి పెట్టాలంట. ఒకసారి అక్కడికి వస్తే. టీకే ఉంది, నేను ఇక్కడే కాచి పట్టుకొస్తాను. అలాగైతే మరీ బాగుంటది. పూ పాపు అంటే నువ్వు పూజకి పనికిరాని పువ్వు అన్నమాట. అయినా నిన్ను నేను ఎంగిలి పడతా. ఇప్పుడు నువ్వు అరిచి అల్లరి చేసేవనుకో నీ కూతురు వస్తుంది. జరగాల్సిన శాండాలం అంతా జరిగిన తర్వాత నువ్వు నీ కూతురు మోకం చూడగలవా? చూడలేవు. దిక్కు లేక మీ పంచం చేరినోళ్ళం బాబు గారు. చూడు, నువ్వు గోవు లాంటి దానివి, నేను పాము లాంటి వాణ్ణి. పూజించినా పూజించకపోయినా గోవు పాలెత్తదే, పూజించినా పూజించకపోయినా పాము కాటేస్తుంది. అదంతే, ఇది అంతే. Solo mezzo, sia fuoco.